3 దశాబ్దాల క్రితం చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు నిర్మించిన వాణిజ్య సముదాయం ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. వ్యాపారం జరగాల్సిన చోట ఇప్పుడు మందుబాబులకు గుంపులుగా గుమ్ముకూడే కేంద్రంగా మారాయి. ఇంతకీ ఆ అడ్డా ఎక్కడా అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి. కంచరపాలెం బ్రిడ్జి కింద ఉన్న దుకాణాల ప్రాంగణం ప్రారంభానికి నోచుకోలేదు. కారణం ఇక్కడ తలుపులు లేవు, విద్యుత్ సదుపాయం లేదు, గాలి వెలుతురు సరిగ్గా చేరని పరిస్థితి. ఫలితంగా 3 దశాబ్దాలుగా ఈ సముదాయం పూర్తిగా ఖాళీగా మారిపోయింది. సాయంత్రం అయిందంటే చాలు బ్రిడ్జి కింద చీకట్లు కమ్ముకుంటాయి. ఆ చీకటిని ఆసరాగా చేసుకొని అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మందుబాబులు గుమికూడి అల్లరి చేయడంతో చీకటి పడితే అటుగా వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. మరి ఇంత జరుగుతున్నా అధికారులు పోలీసులు పట్టించుకోవడం లేదా అంటే అది దేవుడికే తెలియాలి. వంతెన కింద సుమారు 50 దుకాణాలున్నాయి. అయితే అప్పట్లో విశాఖ మున్సిపాలిటీ నిర్మించిన ఈ దుకాణాలకు కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంతో చిరు వ్యాపారులు ఒక్కరూ ముందుకు రాలేదు. మరి 3 దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్న ఈ వాణిజ్య సముదాయంపై అధికారులు ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, స్థానికుల భద్రత ఎప్పుడు కల్పిస్తారు అనేది అందరి మధ్యలో మిగిలి ఉన్న ప్రశ్న. దశాబ్దాలుగా బ్రిడ్జి కింద ప్రాంతంలో జీవనం సాగిస్తున్న కుమ్మరి, వెదురు పనులు చేసే కార్మికులు, బుట్టలు తట్టలు అల్లే వృత్తిదారులు, చిరు వర్తకులు తమ జీవనోపాధి కోసం ఇక్కడే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వంతెన కింద నిర్మించిన దుకాణాలు ఉపయోగంలోకి రాకపోవడంతో తమ వ్యాపారాలకు వేరే ఆసరా లేక ఈ కార్మికులు బ్రిడ్జికి ఆనుకొని ఉన్న రోడ్డు పక్కనే తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. కొందరు నిరుపేదలు మండే ఎండలోనే రోడ్డు పక్కన కూర్చొని వ్యాపారాలు చేస్తూ రోజువారీ జీవనం కొనసాగిస్తున్నారు. దీనికి తోడు వేసవి కాలంలో వీరి పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ఇక ఇదే ప్రాంతంలో 3 జీవీఎంసీ పాఠశాలలు ఉండడంతో ఆర్పీపేట, గవరకంచరపాలెం, పోర్టు, నావల్ డాక్యార్డు ప్రాంతాలకు వెళ్లే ప్రజలు నిత్యం ఈ రహదారిని ఉపయోగిస్తున్నారు. దీంతో రోడ్డు ఇప్పటికే ట్రాఫిక్ తో కిటకిటలాడుతోంది. అదే సమయంలో వంతెన పక్కనే రోడ్డుకు ఆనుకొని ఏర్పాటు చేసిన ఈ తాత్కాలిక దుకాణాలు ట్రాఫిక్ సమస్యను మరింత పెంచుతున్నాయనే చెప్పాలి. వంతెన కింద చిరువర్తకుల కోసం నిర్మించిన దుకాణాలు సంవత్సరాలుగా ఖాళీగా ఉండటంతో ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. చీకటి పడగానే మద్యం బాటిళ్లతో మందుబాబులు ఇక్కడికి చేరి హల్చల్ చేస్తున్నారు. మద్యం సేవించి బాటిళ్లను పగలగొట్టి అక్కడికక్కడే పడేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే కాకుండా రాత్రి వేళల్లో అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ సమీప నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు పిల్లి లక్ష్మి అండి. మా చిన్నప్పుడు బట్టి ఈ పనేనండి. ఎప్పుడు రోడ్ల మీదే పని చేస్తాం. మాకు ఎక్కడ చోట్లు ఉండవు. చిన్న ఇల్లింట్లో ఉంటాం అంతే. ఎప్పుడు ఎండకెండిపోయి వానకి తడిసిపోయి ఇలాగే పనులు చేస్తాం. బ్రిడ్జి కింద పిల్లలతో ఉంటామండి. ఎప్పుడు మేము మేదరోళ్ళమండి. చేపలు, కొబ్బరి చేపలు అల్లుకున్న వాళ్ళు. గవర్నమెంట్ మాకు ఏదో కల్పించితే మాకు బాగుంటది. పిల్లలతో బతుకుతానమండి. ఎప్పుడు రోడ్ల మీదే పని చేస్తాం. ఎండకి ఎండిపోయి వానకి తడిసిపోయి ఎప్పుడు రోడ్ల మీదే పని చేస్తామండి. గవర్నమెంట్ సాయం చేయండి. దీంతో చీకటి పడితే ఈ ప్రాంతం వైపు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు, పోలీసులు స్పందించి సమస్యపై దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వంతెన కింద ఉన్న దుకాణాలను వినియోగంలోకి తీసుకొచ్చి చిరువర్తకులకు కేటాయిస్తే ఒకవైపు వారి జీవనోపాధికి ఆసరా కలుగుతుందని, మరోవైపు రోడ్డుపై ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. నా పేరు నూకరత్నం. ఇలా కంచరపాలెం మార్కెట్లోని చిరు వ్యాపారాలు చేసుకుంటూ మా జీవనోపాధి చేసుకుంటున్నామండి. ఈ మండు టెండలోని ఒక దుకాణాలు లేక, షాపులు
లేక ఎండప్పుడు వర్షం అప్పుడు వండ తడుస్తూ ఎండకు ఎండుతూ చాలా ఇబ్బందులు పడుతూ కంటిన్యూగా ఆన్లైన్ మార్కెట్లని సెల్లల్లో బుక్ చేసుకొని 1 కిలో టమాటీ, కిలో ఉల్లిపాయలు కూడా వితిన్ సెకండ్ ఇంటికి వచ్చేస్తున్నాయండి, డోర్ డెలివరీ అని చెప్పి. మా వ్యాపారాలు అయితే చాలా డౌన్ అయిపోయండి. చాలా మట్టుగా కస్టమర్స్ అయితే అసలు రావట్లేదు. ఇది వరకులాగా మాకు వ్యాపారాలు లేవు. నిజానికి ఒక అనకూడదు కానీ ఒక వాష్రూమ్ కానీ ఒక ఎండకి వానకి ఏమీ లేనిది ఇంకా వాష్రూమ్లు అవి ఇంకా మాకు ఏం చేసి పెడతారు? ఈ జీవీఎం సంస్థ కానీ ఇతర వస్తారు ఇంకెవరైనా సరే కానీ గవర్నమెంట్ అనేది మాకు ముందుకు వచ్చి తగిన సహకారం మాకు అందిస్తారని మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామండి.